అయితే ఇప్పటి వరకు అంటే నేను సౌందర్యాన్ని చూసిన రకాలు మాత్రం సౌందర్యాన్ని ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అవునా? సో సౌందర్యాన్ని ఫస్ట్ నేను చూసినప్పుడు ఈహా అని చెప్పేసి నాకు అనేక వస్తలేదు. సో అట్లా ట్రోల్ అయినాను ఫస్ట్. దాని తర్వాత అసలు మొత్తం ఏదో అయిపోయింది, ఇంకా మొత్తం అసలు ఈమె జీవితమే నాశనం అయిపోయింది అనే స్టేజ్లో కూడా నేను చూసిన. అంటే కొంతమంది దగ్గరికి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం, దాని తర్వాత ఒక సాంగ్లో చూసిన. సో అంటే 3 స్టేజ్లు చూసినా, ఇప్పుడు 4వ స్టేజ్ నా ముంగడ కూర్చున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ వేరియేషన్స్ నీకు ఎట్లా అనిపించినాయి? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి, దాని తర్వాత నువ్వు మొత్తం కుమిలిపోయిన ఇంటర్వ్యూ ఇచ్చినావు, అక్కడికి ఈ సాంగ్కి ఇప్పుడున్న దానికి 4 స్టేజ్ల గురించి చెప్పు. 4 స్టేజ్ అంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫేస్ చేసుకొని నేను బయటికి రాలేమో అనుకున్నా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను రావద్దు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మాకు పర్సనల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీలో మేము పర్సనల్గా సిచ్యువేషన్ అవి ఏవైతే ఫేస్ చేసినామో అవన్నీ నేను రావద్దు అనుకున్నా. తర్వాత మనం తప్పు లేనప్పుడు మనం భయపడొద్దు అన్న, ఇది నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది. సో మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవద్దు, మనది ఏం తప్పు ఉంది? ఒక రూల్ మీద మనం బతకట్లేదు, మన రూల్ మనం క్రియేట్ చేసుకోవాలి ఏది ఉన్నా సరే. సో అప్పటికి నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూకి అప్పుడు ఓకే, తర్వాత మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూకి లైట్గా అట్లా మళ్ళీ మధ్యలో 8th ఇంటర్వ్యూ అప్పటికి నాకు మొత్తం డౌన్ అయిపోయింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఒక స్టేజ్, సెకండ్కి మేబీ రీచ్ అవుతానేమో నా స్టేజ్కి నేను అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మొత్తం డౌన్ పడిపోయింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి చెప్తే ఒక స్టెప్ ఎక్కినా అనుకోవాలన్నా, అప్పటికి ఇప్పటికి ఎక్కినా.